హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. వైసీపీ వాళ్ళ టైము బొత్తిగా బాగాలేదండి. పాపం మరీ ఎంతలా ఎటు చూసినా సరే మొత్తం వాళ్ళ మీద పడిపోతుంటే నాకైతే జాలేస్తుంది. పాపం ఏది పట్టుకున్నా ఏది మాట్లాడినా అడ్డంగా దొరికిపోతున్నారండి. అసలు ఏది చేయనివ్వండి పాపం ఇంతలా బుక్ అయిపోతున్నారు ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళకే తెలుస్తుందో లేదో తెలియట్లేదు కానీ ప్రజలకి అర్థమైపోతుంది. అయినా కానీ వాళ్ళ దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ పడేటువంటి కష్టం చూస్తుంటే అసలు వర్ణనాతీతం అని చెప్పాలి. పగోడికి కూడా ఈ కష్టం రాకూడదురా నాయనా అని అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రతిరోజు దాన్ని ఏ రకంగా మనం పక్కోళ్ళ మీద తోసేద్దాం అనుకుంటే తిరిగి మన మీదే పడుతుంది. మనం ఏదో చేద్దామని అక్కడికి వెళ్తే మన చుట్టూ దాన్ని మూసేసుకుంటూ మన జీవితం సంకనాగిపోయేలా చేస్తుంది. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి బాధ. ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఇది ముందు ఒకసారి దీని గురించి చెప్తాను. ఈ రోజు అసెంబ్లీలో తిరుపతి లడ్డు గురించి, లేదంటే నెయ్యి గురించి, లేదంటే హెరిటేజ్ టెండర్ల గురించి వస్తున్నటువంటి చర్చలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కౌన్సిల్లో, అసెంబ్లీలో కాదు కౌన్సిల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఎమ్మెల్సీలు మన తోట తిరుమూర్తులు గారు కావచ్చు, లేదంటే ఇక్కడ మన బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, మిగతా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని లోపలికి వచ్చారనమాట. ఇలా ఫ్లెక్కార్డుల రూపంలో. ఇది క్షమించరాని నేరం అనమాట. అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకురావటమే తప్పు, అది కూడా ఇలా అసెంబ్లీలో తీసుకురావటం అనేది ఇంకా తప్పు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చట్టసభల్లో అనుమతించినటువంటి ఒక మేజర్, వాళ్ళు రాసుకునేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇది చాలా మేజర్గా ఉండేది. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఇలాగే ఒకసారి శివుడు ఫోటో పట్టుకుని వచ్చారు. వెంటనే స్పీకర్ గారు మీరు వెంటనే దాన్ని తీసేయాలి, చట్టంలో అలాంటివి ఫొటోస్ దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం రాజకీయం అనేది దేవుడి చుట్టూ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి పెట్టగానే రాహుల్ గాంధీ గారు లోపల పెట్టేసి ఆయన క్షమాపణ చెప్పి ఆయన పని ఆయన చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్పు అనేది వాళ్ళు ఎలా అంటే మనం చేసిందే రైటు, మనం ఎంత పాపం చేసినా సరే కల్తీ లడ్డు అంటారేంటి, రసాయనాలతో కూడినటువంటి యాసిడ్లు కెమికల్స్ని కలిపి హిందువుల ప్రాణాలే తీసేద్దాం అనుకున్నారు వాళ్ళు. అయినా కూడా పశ్చాత్తాపం కాదు కదా, అసలు ఆ రియలైజేషన్ అనేది ఉండదు. అసలు మేము చేసింది చాలా గొప్ప పని అన్నట్టు ఇలా ఆ దేవుడు పట్టుకునే ఆ ఫోటో కాదు కదా, ఆ ఫోటోని చూసేటువంటి అర్హత కూడా లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇలా పట్టుకుని అక్కడికి వచ్చారనమాట, కౌన్సిల్లోకి వచ్చి. పైగా అక్కడ చాలా సీరియస్ అయ్యారు. ఎవరు, టీడీపీ వాళ్ళు కావచ్చు, స్పీకర్ కావచ్చు, అందులో కూడా సీరియస్ అయ్యేపటికి వీళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారు ఒకసారి మీకు వినిపిస్తాను. ఎందుకు దొరికేశారు ఫస్ట్ నేను మాట్లాడిన దానికి ఇప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఒక ఫోటో హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకొని ఫోటోలు ఒకటి చూపెట్టమనండి అని మేము అయ్యా జై మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడితో భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి బుద్ధి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటో హౌస్ లో ఇది పాపం పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎంపీగా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన ముందు ఇలాగా ఫోటో పట్టుకునే ముందు చేశారట. పాపం రియాలిటీ అదే చెప్పాను కదా ఇందాక, ఎటువైపు చూసినా సరే కెమెరాలు ఇవి అవి ఉంటాయని మర్చిపోతారా, లేదంటే ఎందుకు బయటకు వస్తేలే అని ఏది పడితే అది మాట్లాడేస్తే జనాలు చూసేస్తారని అనుకుంటారు ఏమో. పాపం అదిగో బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పులు వేసుకుని, ఇక్కడ ఏమంటారు సార్, చెప్పులే అంటారు సార్ ఈ బొత్స సత్యనారాయణ గారు. సార్ మీరే చెప్పాలి సార్, బొత్స సత్యనారాయణ గారు వీటిని ఏమంటారు సార్, మీరు ఇక్కడ మీరు కళ్ళతోనే చూస్తున్నారు సార్, మీరు చూస్తుండగా చెప్పులు ఇప్పి దేవుడిని పట్టుకున్నారంట కదా, ఏ సార్ ఎవరున్నారు సార్, ఒక్కళ్ళు కూడా కనిపించలేదు సార్ నాకు, చెప్పులు వేసుకుని ఆఖరికి మీరు కూడా చెప్పులు వేసుకుని ఉన్నట్టున్నారు సార్, మీ ఎక్కడ కనిపిస్తున్నారు సార్ చెప్పులు వేసుకుని, ఇగోండి ఇవన్నీ చెప్పులు కాదు కదా, మరి ఏమన్నాను ఏమో మరి నాకు తెలిసి మీరు చెప్పింది నిజం అనుకుంటా, జనాలకి కళ్ళు కనిపించలేదు అనుకుంటా సార్, కెమెరాలు ఇవి కూడా కంపదీసి ఏ టెక్నాలజీ అంటారేమో అంటారు సార్. మీ అంత దేశ జ్ఞానులు ఏ టెక్నాలజీని వాడేవాళ్ళు ఈ దేశంలో ఇంత ఫాస్ట్గా ఉంటారని ఎవరికి తెలియదేమో.
ఒకసారి చూడండి సార్, చెప్పులు వేసుకున్నారు సార్, మీరు ఇలా మాట్లాడేస్తే జనాలు చూస్తున్నారు సార్, ఇలా దొరికేసి మళ్ళీ ఏ టెక్నాలజీ అను ఇంకో టెక్నాలజీ అను మన గంటలో అరగంటలో చూపించినప్పుడు కూడా ఏ టెక్నాలజీ అనేసి తప్పించుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు సార్, దేవుడు అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ సార్. అందులో కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మీరు తప్పు చేశారు, క్షమించరాని తప్పు చేశారు, హిందువుల జోలికి వచ్చారు, హిందువుల్ని మట్టు పెడదాం అనేటువంటి కుట్ర చేశారు. మిమ్మల్ని అంత ఈజీగా వదలరు సార్, చెప్తున్నాను కదా. ఇవి మీరు దానికి సూచికలుగా మీరు తీసుకోండి. మీరు ఏది చేసినా సరే దొరికిపోతున్నారు అని అంటే దేవుడు మిమ్మల్ని బయట పెట్టేస్తున్నాడు. మీకు ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చింది, ఇక్కడతో మీరు చేసేటువంటి కుట్రలు ఆపండి, ప్రజలు చూస్తున్నారు, సమాజం అంతా కూడా కళ్ళప్పగించి చూస్తుంది, మీరు చెప్పేవన్నీ అబద్ధాలని ఇక్కడ తేటతెల్లం అవుతుంది అనేటువంటి ఒక హింట్ ఇస్తున్నాడు, తెలుసుకోండి. లేదా ఇంకేం చేయలేం. ఆ ప్రభువే మిమ్మల్ని కాపాడుగాక.